పుట్టింది మొదలు చనిపోయే వరకు ఇంత అన్ని దశల్లోనూ ఆందోళనాత్మకమైన జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలన్నా దేవతా స్తోత్రాలు చదవాలి. ఆయన రాసినటువంటి స్తోత్రాలు 153 రచనలు ఉన్నాయి. మొత్తం రచనలు 153. అందులో 72 స్తోత్రాలే. అందులోనే ఆయన పేరు శంకరాచార్య కానీ అందులో 72 స్తోత్రాల్లో 60 వరకు ఆయన విష్ణుమూర్తి మీద రాశారు. ఆ భేదం ఏమీ లేదు. ఆయన అద్వైత, దేవతలందరూ ఒకటే. 57 ప్రకరణ గ్రంథాలు రాశారు. 24 భాష్యాలు రాశారు. విష్ణు సహస్ర భాష్యం, భగవద్గీత భాష్యం, బ్రహ్మసూత్ర భాష్యం, ఉపనిషద్ భాష్యం లాంటివి. దాంట్లో ఉండే టెర్మినాలజీ ఉంటుంది, పరజాలం, దానికి అర్థాలు వివరణలు ప్రకరణ గ్రంథాల్లో ఉంటాయి. వివేక చూడమని, వేదాంతుడేమో ఆత్మబోధ లాంటివన్నీ అలాంటి. ఇవి కాదు, సామాన్యులు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఉపనిషత్తులు చదవలేరు, ఈ ప్రకరణాలు అర్థం కావు, ఏదో దేవుడి గురించి ఏదో పాట పాడుకుందాం అనుకుంటారు. మన కోసం ఆ మహానుభావుడు 32 సంవత్సరాల్లో దాదాపు 3 సార్లు ఆసేతు సీతాచలం పాదయాత్ర చేసి 72 దేవాలయాలు దర్శించి 72 స్తోత్రాలు మనకు అందించారు.